ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామం పేరట అందరికి శుభాభివందనాలండి. దయచేసి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుడి వాక్యమును దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. మరొక రోజును మాకు దయచేశారు. గడిచిన రాత్రికాల సమయము చక్కటి నిద్ర దయచేసి మీ కాపుదల అనుగ్రహించినందుకు వందనములు. ఈరోజు నీ బిడలు వారు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడలకు మీ సహాయము దయచేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వారికి చక్కటి ఆరోగ్యములు దయచేయండి. వారి రెక్కల కష్టమును తండ్రి ఆశీర్వదించండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ప్రతి శరీరమును బలపరచండి ప్రభువా. వారి హృదయములను ధైర్యపరచండి తండ్రి. వారి కుటుంబ పరిస్థితులు మార్చండి తండ్రి. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. ఈ పరిశుద్ధ దినమును ప్రభువా మేము ఆచరించబోతూ ఉంటుండగా మేమందరము కలిసి మీ సన్నిధిలో ఆనందించాలి ప్రభువా. ఎందుకంటే మీ సన్నిధిలో దొరికినటువంటి సమాధానము, నెమ్మది, ప్రశాంతత మాకు ఎక్కడనూ దొరకదు ప్రభువా. ఈరోజు మేము ఏకీభవించి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉంటుండగా మీ పరలోకపు సన్నిధి మా మధ్యకు దిగి రావాలి ప్రభువా. కనుక రాబోతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా తండ్రి వారి పనులకు కాదయ్యా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. దేవుని యొక్క సన్నిధిలో నేను గడపాలి అని మీకు ప్రభువా ప్రాముఖ్యతనిచ్చే బిడలుగా తండ్రి నీ బిడలను సిద్ధపరిచి మీ దైవ కార్యము, ఆత్మకార్యము అందరి పక్షంగా జరిగించి ఈ రోజంతా నీ బిడలు సంతోషంగా మీతో ఉండులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.